తనకు మీకు తెలివి లేకపోతే నేనేం చేయాలా? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా ధైర్యంగా అడుగుతా. నీకు దమ్ము ఉంటే దానికి ఆన్సర్ చెప్పు. నీకు యూట్యూబ్ ఇప్పటివరకు ఎన్ని లక్షలు వచ్చినాయి ఇంతవరకు నీకు? ఇగో అన్న అమౌంట్ అయితే అంటే మీకు ఓన్ కంటెంట్ చేసుకోవడం చేత కదా? ఎందుకు ఓన్ కంటెంట్? అది ఓన్ కంటెంట్ కాదా? కింద మీరు రియాక్షన్ ఏముందట అలా మీరు చెప్పండి. మీరు చెప్పే పిట్ట కథలకి నుంచి మీద 10 లక్షల మంది ఫాలో వస్తున్నారు. ఎందుకంటే మీకు అంతమంది ఫాలోవర్స్ వచ్చారు? పిట్ట కథ అంటే అలాంటి కథ నువ్వు రోజు వినవు. అంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ధైర్యంగా ఫీల్ అవుతున్నావా? నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, కథ బొంగిస్తున్నా నేను చెప్తలేదు. జూలై 15 తర్వాత నీ 5 ఛానల్ రాపా 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 ఎగిరిపోతున్నాయని బయట టాక్. దాని గురించి ఏం చెప్తాం? ఇప్పుడు చెప్పండి, మీ పిట్ట కథలకు ఫుల్ స్టాప్ పెడతారా పెట్టారా? నువ్వు మర్యాదగా మాట్లాడాలి. నేను ఎన్నో ఇంటర్వ్యూ ఇచ్చినా పిట్ట కథలు గిట్ట కథలు నాతో ఎవరు మాట్లాడలేదు. మనం ఏం చేస్తున్నావు అదే కదా నువ్వు చెప్పేది. కొత్త ఏం చెప్తున్నావు? నువ్వు వేరే వీళ్ళు చెప్తున్నావు పిట్ట కథలు నువ్వు చూడడం ఆ మానేసేసి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పవన్ భాయ్ నువ్వు కరెక్ట్ గా నాకు క్వశ్చన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఊకొని చెప్తున్నా నీకు. నేను కరెక్ట్ గా పిట్ట కథల వీడియోలు ఎన్ని చేసినా 10 చేసినా ఏదో ఒక వీడియో వైరల్ అయింది, దాన్ని నువ్వు రిపీటెడ్ గా చేస్తే ఇది కరెక్ట్ కాదు నేను చెప్తాను. నువ్వు అన్నావు మీ తాతను తీసుకుని నేను ఫ్లైట్ లో పోయినాను అక్కడ వీడియోస్ వైరల్ అవుతలేవు. ఓన్లీ పిట్ట కథలు చెప్పినా వైరల్ అవుతున్నాయి. అది ఇంకా అంటే ప్రజలకు పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నాను. నువ్వు పిట్ట కథలు చెప్పుకుంటా నేను ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఆపేస్తా నేను చెప్తున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను. చెప్పే ధైర్యం లేక చెప్పే ధైర్యం కాదు. హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అతడి పేరు కన్నా కూడా అతడి మాటలకి చాలా ఫాలోయింగ్ ఉంటది. సహజంగా అందరూ కూడా ఫేమస్ అవ్వాలని ఏవేవో చేస్తూ ఉంటారు, కానీ అతను మాత్రం మాటలతోనే వీడియోలు చేస్తూ ఉంటారు. ఏ బిడ్డ సోషల్ మీడియా నా అడ్డ అంటూనే ఇంచుమించు 10 లక్షల మంది ఫాలోవర్స్ సొంతం చేసుకున్నటువంటి ధీరుడు, 5 ఛానల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి అధిపతి. ఆయన ఎవరు కదండి, బాలాజీ వ్లాగ్స్. హాయ్ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ బాలాజీ వ్లాగ్స్ గారు. నమస్కారం అన్న. సో మిమ్మల్ని బాలాజీ వ్లాగ్స్ అనాలా లేకపోతే జస్ట్ బాలాజీ అని పిలవాలా? మీరు ప్రేమతో ఏం పిలిచినా నాకు ఓకే, కానీ మా వాళ్ళందరూ బాలాజీ వ్లాగ్స్ అంటున్నారు. ఓకే, అసలు నాకు చెప్పండి, ఈ మధ్యలో కొత్త రూల్ వచ్చి యూట్యూబ్ లో అవునాను కదా, మీకు 5 ఛానల్ ఉన్నాయి. అవునా కదా, 5 ఛానల్స్ ఉన్నాయి. మీకు ఇన్కమ్ వచ్చేది కూడా 5 ఛానల్ నుంచి. యూట్యూబ్ కొత్త పాలసీ తీసుకొచ్చింది జూలై 15 నుంచి. ఏ వీడియోలు కానీ వేరే వీడియోల మీద రియాక్షన్ చేసే అట్లాంటి ఉంటే టర్మినేషన్ చేస్తుంది. అంటే మీ దుకాణం బంద్ అయినట్టనా? అందుకే మీరు చేసే కూడా అవే కదా రూల్ వచ్చింది. కానీ నాకు తెలిసిన వరకు అయితే మీరు రూల్ చక్కగా చదువుకోలేరు అనుకుంటా. ఆ రూల్ నేను చదివి ఇప్పుడు నేను మీకు చెప్తాను. కాపీ చేసుకోవచ్చు. కాపీలో రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఖాళీ కేవలం నవ్వుకుంటా సౌండ్ లేకుండా ఒట్టిగా రియాక్షన్ మనం ఇస్తే ఆ ఛానల్ ని యూట్యూబ్ తీసేస్తా అన్నాడు. నేను చేసేది నా ఓన్ వాయిస్ లో, నా ఓన్ వాయిస్ ఇస్తా, నా ఫేస్ ఉంటది వీడియోలా, ప్రతిదీ నాది ఉంటది. నేను ఇట్లా రియాక్షన్ అంటే ఇట్లా చూడడం, ఫేస్ నవ్వుకుంటడం, దాన్ని రియాక్షన్ అంటారు. బట్ నేను రియాక్షన్ ఏడిస్తాను, నేను ఇన్ఫర్మేషన్ చెప్తా. నేను నోట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అనేది మీకు పైన వీడియోలో కనిపిస్తుంది. సో నాది ఆ పాలసీ కిందికి రాదు, నాకేం కాదు. సో అంటే బాలాజీ లాగానే ఇంకొక అమ్మాయి కూడా ఉంటది. జస్ట్ కష్టపడ్డది ఒకరు, జస్ట్ మీరు అమ్మాయి జస్ట్ నవ్వగానే మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్. కష్టపడడానికి రాదు, వీడియో చేయడానికి రాదు, కానీ మీరు రియాక్షన్ వల్ల మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం వల్ల యూట్యూబ్ బోర్డు దాన్ని గ్రహించేసి మీలాంటి వాళ్ళని కట్ చేస్తుండవు. సో ఇప్పుడు మీకు ఎఫెక్ట్ అయితే కాదా చెప్పండి? మా లాంటి వాళ్ళకన్నా కన్నా నువ్వు కరెక్ట్ గా పాలసీ చూడలేనట్టున్నావు. ఏ ఉన్న వాళ్ళకి రాదు, ఏ నాది కాదు. ఓకే, నాదంతా ఓన్ కంటెంట్ వాళ్ళకి, ఓన్ వాయిస్ లో మాట్లాడే వాళ్ళకి ఏం కాదని యూట్యూబ్ క్లియర్లీ పెద్ద పాలసీ. నీకు చదివేంత టైం ఉండదు, నువ్వు ఖాళీ మెయిన్ 4 హెడ్డింగ్ చదువుకుంటావు వదిలేస్తావు. కానీ దాని మేము ఏంటంటే మేము సీరియస్ గా వర్క్ చేస్తాం కాబట్టి కింద పాయింట్లు చదువుతాం. అలా రిమైండర్ లో పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ లో నేను చదివింది ఏంటంటే ఎవడైతే ఓన్ గా మాట్లాడుతున్నాడో, ఓన్ గా చేస్తున్నాడో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదని యూట్యూబ్ క్లియర్లీ చెప్పిండు.
ఏఐ వీడియో కాపీ చేసుకొని లేదంటే మాట్లాడకుండా వాయిస్ ఇవ్వకుండా ఉట్టి ఇట్లా పైన ఏదో నడుస్తుంది కింద నా రియాక్షన్ ఇస్తున్నావు అంటే అలాంటివి పోతాయి. అలాంటివి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మనస్సాక్షి చెప్పండి, మీ గుండె మీద చేసేసి చెప్పండి, గుండె మీద మీరు చెప్పండి. అంటే కష్టపడడానికి వ్యూస్ రావట్లేదు, కష్టపడడానికి లైక్స్ రావట్లేదు, కానీ మీరు మీద ఒక వీడియో పెట్టుకుని కింద మీరు రియాక్షన్ ఇచ్చుకుంటే మీకు వ్యూస్ వచ్చినాయి. ఒక అమ్మాయి కూడా రీసెంట్ అలానే ఉంటది, కష్టపడ్డ వాళ్ళకన్నా జస్ట్ నవ్వుతూనే ఆమె వీడియోస్ సబ్స్క్రైబర్స్ ని ఫాలో సంపాదించుకుంది. సో మీరు చెప్పండి, నిజంగా మీ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా కాదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎఫెక్ట్ అనకు, మీకు తెలివి లేకపోతే నేనేం చేయాలా? నువ్వు కష్టపడుతున్నావు, వస్తలేదు, చేంజ్ చేయమన్నా. నేను కూడా కష్టపడినా, నాకు రాలేదు, ఇది వస్తలేదు కాబట్టి నేను మళ్ళీ వేరే, సరే ఇది కాకపోతే ఇంకొక వేరే స్టైల్లో చేద్దాం. 10 స్టైల్ నేను చెక్ చేసుకుంటే 2 వర్కౌట్ అయినాయి. ఏదైతే వర్కౌట్ అయిందో దాని మీద నేను కంటిన్యూ వర్క్ చేసుకుంటూ పోతున్నా. అప్పుడు అది పోయి వైరల్ అయ్యింది. డైరెక్ట్ గా ఇట్లా నేను ఇది చేస్తే వైరల్ కాలేదు. నేను కూడా సేమ్ కష్టపడినా, మ్యూజిక్ వీడియో మీద చేసిన, అన్ని చేసి చూసిన, వైరల్ అయితే లేదు. సరే ఏదో ఒక రోజు ఇలా కూడా చేసి చూద్దామంటే ఇది వర్కౌట్ అయ్యింది. సో దీంట్లోనే నేను కంటిన్యూ అవుతున్నా. అంటే మీకు ఓన్ కంటెంట్ చేసుకోవడం చేత కదా? ఎందుకు ఓన్ కంటెంట్? అది ఓన్ కంటెంట్ కాదా? ఏముందా? ఆ వీడియో ఎప్పుడైనా చూస్తావా నన్ను? అలాంటి వీడియోస్ చూస్తావా ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో పైన వీడియో, అలాంటి వీడియోను ఆల్రెడీ చూసి మళ్ళీ ఇటు నా దగ్గర చూసినప్పుడు నువ్వు నన్ను అను. ఓకే, అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు నా వీడియోస్ లలో మ్యాక్స్ ఫారెన్ కంట్రీస్ ఉంటాయి వీడియోస్, లేదంటే ఎప్పుడో ఒకసారి 4-5 మధ్యలో అంటే ఏదైనా వైరల్ అయితే నేను పెట్టుకుంటా. మన ఇండియన్ వీడియోస్ లేవా? ఏది మీ దాంట్లో ఇండియన్ వీడియోస్ లేవా? రియాక్షన్ కి ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. బయట రియాక్షన్ వీడియోస్ అంటే బయట ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువగా వైరల్ అవుతాయి కదా, నాకు కూడా అవి నచ్చుతాయి. సో మన తెలుగు ఆడియన్స్ కి చూపిద్దాం, ఇది కూడా జర మంచిగా ఫన్ అనేది ఒకసారి 2 సార్లు చూపించిన, వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇంకా మ్యాక్స్ ఎక్కువగా దాని మీదనే వర్క్ చేసుకుంటూ పోతున్నా. అలా మీరు చెప్పండి, మీరు చెప్పే పిట్ట కథలకి ఇంచుమించు 10 లక్షల మంది ఫాలో వస్తున్నారు. అంటే ఎట్లా ప్రజలు ఎట్లా మిమ్మల్ని ఫాలో అవుతారు, ఎట్లా లైక్ అవుతారు? ఏమన్నా జస్ట్ రియాక్షన్ వీడియో చెప్తారు, పిట్ట కథలు చెప్తారు కదా, కొత్తగా ఏముంది అసలు? ఎందుకంటే మీకు అంతమంది ఫాలోవర్స్ వచ్చారు? ఇగో నీకు నచ్చదు, నువ్వు చూడవన్నా, నచ్చిన వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇంకా నన్ను ఫాలో అయ్యి ఇంకా వీడియోస్ నావి చూస్తున్నారు. అంటే సేమ్ మీలాంటి వ్యక్తులు 10 మంది ఉండరు, డిఫరెంట్ ఉంటారు. కొంతమందికి నచ్చుతుంది పిట్ట కథ అంటే, అలాంటి కథ నువ్వు రోజు వినవు, 10లో ఒకసారి వింటావు, అది నేను చూపించిన అంతే. ఇంకా నీకు ఇష్టం ఉంటే చూడన్నా, నేను బలవంతం చేస్తలేదు కదా. చూస్తే చూడలేదంటే లేదు. నచ్చిన వాళ్ళు నాకు లైక్ చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు ఇంకా మీ ఇష్టం. అది అని మీరు సొంతంగా మన వీడియో తీసుకుంటే మన ఉపయోగం ఉంటుంది కానీ వేరే కాపీ క్యాట్స్ లాగా మీరు ఏందన్నా వీడియో చెప్పు, అన్ని వీడియోస్ అంతే, ప్రతి షార్ట్ అంతే, వేరే వాళ్ళ వీడియో కాపీ చేయడం, రియాక్షన్ చేయడం, ఏం యూజ్? అంటే మీలాంటి వాళ్ళ వల్ల ఉన్న వాళ్ళకి కంటెంట్ మిస్ అవుతుంది కదా. నువ్వు కూడా చేయాలి, ఎవడో ఆపినా నాకు అర్థం లేదు, నా వల్ల ఎట్లా అంటున్నావు? నువ్వు చేయి. మీలాంటి వాళ్ళని తీసుకుని యూట్యూబ్ కూడా బ్యాన్ చేస్తున్నాం మేము. మీలాంటి వాళ్ళని బ్యాన్ చేసిండు ఇప్పుడు, అదే మరి తర్వాత మాట్లాడు. బ్యాన్ చేయలే, నాకు ఇంకా బ్యాన్ చేయలే. నా ఛానల్ 5 ఛానల్ ఉన్నాయి. నీకు ఒకటి చెప్తా, నేను షార్టే చేస్తా, అలాంటివి పెద్ద వీడియోస్ చెయ్యను. పెద్ద వీడియోస్ నాకు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి పెద్ద వీడియోస్ ఏం చేస్తా అది కూడా చూడండి. షార్ట్ వీడియోస్ చేస్తా, దాంట్లో వ్యూస్ వస్తాయి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. కమెంట్స్ నాకు చదివినా తిట్టిరా నన్ను? తిట్టలేదు, వాస్తవం అయితే నీకు కామెంట్స్ ఎట్లా అంటావు? తిట్టిరు బై, నీకు ఇన్ని కామెంట్లు వస్తున్నాయి, నీకు అన్ని బూతులు వస్తున్నాయి అంటే నేను దాన్ని బూత్ మధ్య బూతులు మాట్లాడలేవు. ఇంకా నీటి కామెంట్స్ చెప్పాను, పిట్ట కథలే కదా, ఇంకా కామెంట్స్ వస్తాయి. పిట్ట కథలు నచ్చుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా, నచ్చకపోతే ఎవరు చూస్తుండే? నచ్చుతుంది కాబట్టి పబ్లిక్ చూస్తున్నారు. కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్న, నువ్వు డిఫరెంట్ కాన్సెప్ట్ తో చూడవు అవి. నువ్వు నీకేమనిపిస్తుంది అంటే నేను ఇవి ఎప్పుడో చూసినా అనిపిస్తుంది, కానీ వీడియో చూస్తే నీకు అర్థమైపోతుంది. అంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, ధైర్యంగా ఫీల్ అవుతున్నావా? నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, కథ బొంగిస్తున్నా నేను చెప్తలేదు. ఆ వీడియో నాకు నచ్చింది కాబట్టి పర్సనలీ నేను మా తెలుగు ఆడియన్స్ కి కూడా మంచిగా, వీళ్ళు కూడా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను తీసి వాళ్ళకి చూపిస్తున్నా అంతే. జూలై 15 తర్వాత నీ 5 ఛానల్ రాపా ఎగిరిపోతున్నాయని బయట టాక్, దాని ఏం చెప్తాం? అది ఏం పోదు, ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేటెడ్ అన్న, డిగ్రీ కంప్లీటెడ్. ఒక పాలసీ వచ్చిందంటే ఆ పాలసీలో అన్ని చదువుకోవాలా. ఒట్టిగాను టైటిల్ చదువుకొని మాట్లాడడం కాదు, దాని కింద వాళ్ళు మొత్తం డీటెయిల్ ఇస్తారు. ఏఐ వీడియోస్ మేము ఏఐ రిమూవ్ చేస్తాం అంటే, ఏఐకి సంబంధించిన ఎవరైనా పోస్ట్ చేస్తే దాంట్లో వీడియోస్ రిమూవ్ చేస్తామని క్లియర్లీ వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ గైడ్ లైన్స్ లో మొత్తం ఉన్నాయి రాసి, అవి మీరు చదవరు. ఖాళీ రూల్ వస్తుంది, ఇలా వీడియోస్ లేపేస్తున్నారు, అది ఒకటే చదువుతున్నారు కానీ దాని గైడ్ లైన్స్ ఎవరు చదవడు, లేపేస్తున్నా. అట్లా ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, మీ పిట్ట కథలు ఫుల్ స్టాప్ పెట్టారా? నువ్వు మర్యాదగా మాట్లాడాలా,
నేను ఎన్నో ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ గిట్ట కథలు నాతో ఎవడు మాట్లాడలేదు. మనం ఏం చేస్తున్నావు అదే కదా నువ్వు చెప్పేది కొత్త ఏం చెప్తున్నావు, వేరే వీడియో చెప్తున్నావు పిట్ట కథ లేకుండా. నువ్వు చూడడం మానేసి, నా ఛానల్ ని చూడడం నువ్వు మానేసి చూసే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళు నన్ను లైక్ చేస్తున్నారు. పిట్ట కథలు ఎన్ని 100 పిట్ట కథలు చెప్పినా నా పిట్ట కథలు అంటున్నాను. తిరిగినప్పుడు నేను బయటపడి తిరిగినప్పుడు ఆ వీడియోలు చూడవు నువ్వు. ఎన్నో వేరే వేరే స్టేట్స్ కి పోయి నేను వీడియోస్ చేసి మంచి మంచి లొకేషన్స్ చూపించిన అవి చూడలేవా? అవి కనిపించలేవా నీకు? ఈ ఇట్లా మాట్లాడుతున్నాను చూడలేవా నువ్వు అన్న? ఒకటే ఇప్పుడు మా తాతలు తీసుకొని పోయి నేను తిరుపతి పోయినా, ఆయన ఫ్లైట్ లో ఎక్కువ తీసుకొని పోయినా. నా వీడియోస్ లో 10 డిఫరెంట్ ఉంటాయి. నేను సేమ్ వీడియోస్ ఎప్పుడు రిపీట్ చేయ. ఒక వీడియో చేసినా అంటే దాని మీద 10 సార్లు నేను చెయ్యాను. అది చూసి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పవన్ భాయ్ నువ్వు కరెక్ట్ గా నాకు క్వశ్చన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఊకొని చెప్తున్నా నీకు. నేను కరెక్ట్ గా పిట్టగడల వీడియోలు ఎన్ని చేసినా 10 చేసినా ఏదో ఒక వీడియో వైరల్ అయింది, దాన్ని నువ్వు రిపీటెడ్ గా చేస్తే ఇది కరెక్ట్ కాదు నేను చెప్తాను. నువ్వు అన్నావు మీ తాతను తీసుకుని నేను ఫ్లైట్ లో పోయినాను అక్కడ వీడియోస్ వైరల్ అవుతలేవు, ఓన్లీ పిట్ట కథలు ఎప్పుడే వైరల్ అవుతున్నాయి. అది ఇంకా అంటే ప్రజలు పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నాను పిట్ట కథలు చెప్పుకుంటా. నేను ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఆపేస్తా నేను చెప్తున్నాను. పిచ్చిగా మాట్లాడుతాను. చెప్పే ధైర్యం కాదు, చెప్పే ధైర్యం అని కాదు. ప్రజలకు నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నా దాన్ని. ఉట్టిగా నేను నాకు ఇష్టం ఉన్నట్టు నేను పిచ్చి వీడియోస్ నేను ఏం చెయ్యను. నేను ప్రజలకు నచ్చుతుంది కాబట్టి నేను అలాంటి వీడియోస్ తీసుకొచ్చి నేను చేస్తున్నా కాబట్టి కదా వ్యూస్ వస్తున్నాయి. లేదంటే నన్ను కూడా తిడుతుంటే ప్రజలు తిడతారు నన్ను. అరే నువ్వు ఇట్లా చెయ్యకరా అంటారు కామెంట్స్ లలో. అరే మంచిగా చేసినావు భయ్, ఇది ఏదో డిఫరెంట్ గా మేము చూస్తున్నామా అంటున్నారు. అందుకే కదా నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నా వీడియో ఒక వీడియో నడిచిందంటేనే కదా నెక్స్ట్ వీడియో చేస్తాం. మనము నడవకపోతే ఎడికెళ్ళి చేస్తాం మేము. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నన్ను అడుగు. నువ్వు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంకా మంచిగా ఉండదు అంటున్నా పవన్ భాయ్. నువ్వు కరెక్ట్ గా తీసుకో ఇంటర్వ్యూ నేను చెప్తున్నా. నన్ను అన్న పాయింట్ ఏంటంటే మీ వల్ల అసలు ఎంతో కష్టపడి ఏదో సాధ్యం ఉద్దేశంతో వీడియోలు చేస్తుంటే అది రావట్లేదు. తెలివి లేదు వాళ్ళకి, అంటే వాళ్ళు తెలియలేదు. చేసేటోనికి తెలివి లేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఇంటర్వ్యూ, వర్కౌట్ అవ్వకపోతే నువ్వు వేరే చేసుకోవాలా. వర్కౌట్ అయితే దీన్ని పట్టుకొని ఉంటాయంటే ఎట్లయితుంది? ఇప్పుడు నీ వర్కౌట్ అయితే లేదంటే నువ్వు బాలాజీ వల్ల అయితే లేదు, నువ్వు నేనేమన్నా సేమ్ కాన్సెప్ట్ చేస్తున్నామా? కాదు కదా. ప్రజల మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. ఒకప్పుడు సినిమాలు ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి సినిమాలు అది చూడు. అంటే టైం ప్రకారంగా నువ్వు చేంజ్ చేసుకోవాలా. మార్కెట్ లో పబ్లిక్ సేమ్ ఉండరు. 10 రోజులు చేంజ్ అయిపోతాడు మనిషి మైండ్ అనేది. నువ్వు అట్లా చేంజ్ అయిపోవాలా. నువ్వు ఒకటే పాట మీద డాన్స్ ఆడతా దుంకులాడతా అంటే ప్రజలు చూసి అలాంటి 100 వీడియోలు చూసి లైట్ తీసుకుంటారు. డాన్స్ ఆడడం కాదు, ఇంకా నువ్వు చేంజ్ చేస్తూ ఉండాలి నిన్ను. నువ్వు అంటే వాళ్ళు వాడుకుని సరిగా రావట్లేదు కాబట్టి నువ్వు అలా వాడుకుంటున్నావు. వాడుకుంటున్నాను నేను కంటెంట్ వాడుకుంటున్నావు అంతే కదా. మళ్ళా ప్రజలకు నచ్చుతుంది కాబట్టి నేను కంటెంట్ ని వాడుకుంటున్నా. వాడుకోవడం అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. నేను అక్కడ కాపీ చేసుకొని చేస్తున్నా అంటే ఇప్పుడు స్ట్రైక్ వచ్చి నా ఛానల్ బ్యాన్ అయిపోతుండే. స్ట్రైక్ ఇప్పుడు 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో. ఇప్పుడు స్ట్రైక్ వచ్చి ఛానల్ బంద్ అయిపోవాలి. కాపీ అని ఎట్లా అంటాను? బంద్ తెలుసు కదా కాపీరైట్ గురించి. వాళ్ళు పడాలి కదా. నా ఛానల్ ఎప్పుడు ఓపెన్ అయింది చూసినాను? 2017 లో ఓపెన్ అయింది. 2017 ఇలా 2025 8 years అయిపోయింది. ఇప్పుడు ఒక్కటి కాపీరైట్ వల్ల కాపీ స్ట్రైక్ వల్ల ఎటువంటి ఇబ్బంది కాలే. నచ్చుతుంది కాబట్టి ముంగటోడు చూసి నవ్వుకుంటున్నాడు కాబట్టి మనోడు చూసుకొని లేదంటే నా ఛానల్ కూడా రిపోర్ట్ కొడుతున్నాడు పబ్లిక్. అట్లా ఉండదు. కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా చెప్తా నేను. ఇంచుమించు మేము 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నాం మొత్తం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అన్నింటిలో కూడా. ఇంతమంది ఎట్లా వాళ్ళని కొంటున్నావా లేకుంటే వాళ్ళ జెన్యున్ ఫాలోవర్స్ వాళ్ళ? అసలు ఇప్పుడు నేను ఏం నేను ఇప్పుడు లేచి వెళ్ళిపోవాలా ఏంది? అంటే నీకు నిజాయితీగా నీకు ప్రజలకు తెలుసుకోవాలని ఉంటే చెప్పు. లేదు అందరిలో ఫేక్. ఒకవేళ నా ఫేక్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు వ్యూస్ ఎందుకు రావు? అన్ని కదా కామెంట్స్ ఎందుకు వస్తాయి? నువ్వు పెట్టించుకుంటున్నావు కామెంట్స్. ఎట్లా ఇస్తారు? నాకు అవసరం అది. నేను నాకు పైసలు గమనించుకోవాలని ఉంది. నాకు కూడా వీడియో పెడితే నాకు కూడా 4 రూపాయలు రావాలి. 4 రూపాయలు వదిలేసి అన్ని పైసలు నేను కొన్ని పెట్టుకుంటే నాకెట్లా వస్తుంది? నాకు ఎక్కడ ఫేక్ అనిపిస్తుంది అంటే ఎటువంటి కంటెంట్ 100% నెగిటివ్ కామెంట్ ఉంటుంది. నువ్వు ఒక్క వీడియోకి నెగిటివ్ కామెంట్ లేదు. అట్లా మిమ్మల్ని అంత పాజిటివ్ ప్రపంచం అందరూ పాజిటివ్ ఉండరు కదా. నెగిటివ్ కామెంట్ ఎందుకు వస్తలేదు నీకు? నేను ప్రెసెంట్ ఏం జరుగుతుంది దాని మీద వీడియోస్ చేస్తాను. ప్రెసెంట్ ఏం జరుగుతుంది దాని మీద చేస్తా. ఇంకా 90s లో మనం ఎలా ఉండే మన చిన్నప్పుడు గురించి అంటే మనం చిన్నప్పుడు ఇలా దీన్ని తిన్నాం అంటే చాక్లెట్స్ కానీ మన వేరే షోస్ కానీ చిన్నప్పుడు నువ్వు షోస్ చూస్తావు కదా పువ్వులు అలాంటివి అన్ని కొత్త తీసుకొచ్చి మేము చూపిస్తున్నాం కాబట్టి నచ్చుతుంది. పబ్లిక్ కి నచ్చుతున్నప్పుడు 4 వీడియోలు మంచి చేసి ఒక వీడియో తక్కువ చేస్తే దాన్ని వదిలేస్తారు పబ్లిక్.
అందుకని నాకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తలేవు, అన్ని పాజిటివ్ అవుతున్నాయి. సరే ఏమైనా తప్పు చేసినా కానీ బాలాజీ ఇది నెక్స్ట్ టైం నుంచి నువ్వు చేంజ్ చేసుకొని ఈజీలీ నా కామెంట్ సెక్షన్ లో వస్తున్నాయి. ఇంకొకటి అంట, పైసలు పెట్టి కొనుక్కునే అవసరం నాకు లేదు. నేను ఎప్పటి నుంచో ఛానల్ పెట్టి నడిపించుకుంటూనే ఉన్నా. నా వీడియోస్ లో వ్యూస్ చూడు, కామెంట్స్ చూడు, లైక్స్ చూడు. సరే ఒక వ్యూస్ కొన్నప్పుడు అంటే కామెంట్స్ అయితే కొనలేం కదా, లైక్స్ కొనలేం కదా. లైక్స్ కొన్నా అసలు పాసిబుల్ లేదు కొనుక్కోవడం, యూట్యూబ్ లో పాసిబుల్ లేదు. సరే ఇన్స్టాగ్రామ్ లో కొన్నామంటే దాన్ని నమ్మొచ్చు కూడా. యూట్యూబ్ లో ఎట్లా కొంటావు? యూట్యూబ్ లో అసలు ఎట్లా కొనుక్కుంటాం? యూట్యూబ్ లో నాకు అర్థం కాదు. యూట్యూబ్ లో పాసిబుల్ లేదు కొనుక్కోవడం. అట్లా అంత ఈజీగా. చెప్పండి, మీకు ఒక ఛానల్ బాలాజీ వ్లాగ్స్ ఛానల్ ఉంది, దానిలో ఇంచుమించు 4 లక్షల మంది 3 lakhs ప్లస్ ఉంది, 4 lakhs ఎంటర్ అవుతున్నారు. అంత మంది ఫాలోవర్స్ ఉన్నాక కూడా మళ్ళీ కొత్త ఛానల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? 5 ఛానల్ ఓపెన్ చేస్తున్నావు, అసలు ఏమొస్తా అంటే నీకు తిన్నా జరుపుతలేదు, ఇంకా తింటూనే ఉంటావా? నేను ఇప్పుడే అన్నా, టైం ఎలా నడుస్తే అలా నడవాలి అంటున్నా. ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకున్నాం, పుసుక్కని పోతే ఏం చేస్తావు? రోడ్ మీదకి వచ్చేస్తావు. అందుకే 5 బ్యాకప్ ఛానల్ అనేది పెట్టుకోవాలి. ఒకటి పోయినా కానీ 4 ఛానల్ ఉన్నాయిరా అని ధైర్యంగా ఉండగలుగుతాను. ఇప్పుడు నేను నా జాబ్ వదిలేసుకొని మొత్తం టోటల్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయినా కాబట్టి 5 ఛానల్ పెట్టుకొని నడిపించుకుంటున్నా. ఒక ఛానల్ పోయినా 2 ఛానల్ పోయినా కానీ 3 ఉన్నాయని ఒక ధైర్యం ఉంటుంది నాకు. దాని గురించి నా 5 ఛానల్ పెట్టుకొని ఒక డైలీ ఒక్కొక్క ఛానల్ మీద వర్క్ చేసుకుంటా పోతున్నా. సరే ఏదో ఒక రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ, ఇప్పుడు నేను ఎంతైనా రిస్కే ఉంటది. పెద్ద వాళ్ళకే కాపీ రైట్ వస్తుంది అంటే నేనైతే ఇంకా నథింగ్ నాల ముందు నేను. సో అట్లా అని నేను 5 ఛానల్ పెట్టుకొని ఒక సపోర్ట్ కోసం, నాకంటూ ఒక సపోర్ట్ అనేది. ఇప్పుడు బ్యాకప్ అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక శాలరీ మీదే బతుకుతావా? మీ డాడీ కూడా చేస్తుండు కాబట్టి మీ ఇల్లు నడుస్తుంది. ఒక్కరిని చేయాలంటే అంత పాసిబులే కాదు. సరే నువ్వు IAS ఆఫీసర్ అంటే వేరే మాట కాదు కదా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా ధైర్యంగా అడుగుతా, నీకు దమ్ము ఉంటే దానికి ఆన్సర్ చెప్పు. నీకు యూట్యూబ్ ఇప్పటివరకు ఎంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చినాయి ఇంతవరకు నీకు? ఇగో అన్న, అమౌంట్ అయితే బాగానే వచ్చినాయి. నేను ఓపెన్లీ చెప్తా, అమౌంట్ అయితే పెద్ద అమౌంట్ వస్తుంది ఈ మధ్య. ఎందుకంటే వ్యూస్ అలా వస్తుంది, అమౌంట్ వస్తుంది. ధైర్యంగానే కాదన్న, ఏమైతుందంటే చెప్పినా అంటే తగ్గిపోతుంది లాస్ట్. అంతే, ఇంటర్వ్యూలో చెప్తుంటే నీకు ఫాలోవర్స్ తగ్గుతున్నారా? ఫాలోవర్ కాదు, డబ్బు తగ్గిపోతుంది, ఇన్కమ్ తగ్గుతుంది. కానీ ఓకే, ఇంచుమించు మనం ఒక ఐఫోన్ కొనే అంత అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఏమేమి ఉన్నావు నీ యూట్యూబ్ వచ్చినట్టు ఇన్కమ్ తోని? నేను ఫాల్తూ సామాన్లు అయితే ఏం కొనలే అన్న. కావాల్సిన ఇంపార్టెంట్ ఫోన్స్, మైక్స్, కెమెరాస్, ఏదైతే మనకు షూటింగ్స్ కోసం కావాల ఎక్విప్మెంట్స్ అవన్నీ కొనుక్కొని పెట్టుకున్నా. వేరే దాంట్లో ట్రావెలింగ్ లలో ఖర్చు పెడుతూ ఉంటా, నాతో వచ్చిన వాళ్ళ మీద ఖర్చు పెడుతూ ఉంటా, కానీ వేరే దాంట్లో నేను ఏం పెట్టాను ఇంకా. బాలాజీ గారు, మీరు తెలుగు చాలా అనర్గళంగా మాట్లాడతారు, ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ మీరు హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారని నాకు తెలుసు. రీసెంట్ ఒక ఛానల్ చూసిన, అది మీ ఛానల్ హిందీలో ఉంది. హిందీ ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అసలు? ఇగో అన్న, బౌండరీస్ అనేది పెద్దగా ఉండాలా, నీ డ్రీమ్ అనేది చాలా పెద్దగా ఉండాలా. ఇప్పుడు నువ్వు తెలుగులోనే ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఆడి వరకే ఉంటావా? ఇంతేనా నీ జాలి? ఈడి వరకేనా? ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు మన ప్రభాస్ అన్న ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ కి స్టార్ ఉండే, ఇవాళ గ్లోబల్ స్టార్ అయిపోయింది. అలా బౌండరీస్ అనేది ఎప్పుడైనా పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు నాది వచ్చేసి హిందీ ఛానల్ గురించి నువ్వు మాట్లాడినావు. నేను హిందీ ఛానల్లో ఏం వీడియోస్ పెడతా చూసావా? సౌత్ గురించి పెడుతున్నా, బ్రహ్మానందం సార్ ఇంటికి పోయేది హిందీలో పెట్టినా, అది నార్త్ ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. అరే ఈ సౌత్ యాక్టర్ ఇల్లు మనం హిందీలో చూస్తున్నాం అంటే వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతారు. సో అట్లా చేస్తే మనం కూడా ఇంకా హిందీ ఆడియన్స్ ని, హిందీ బెల్ట్ ని కూడా పట్టుకోవచ్చు అని నేను బయట ఏం పోను, ఇవే మన లోకల్ అన్ని హిందీలో చూపిస్తున్నా, అది నచ్చుతుంది పబ్లిక్ కి. అని ఇప్పుడు మీరు నార్త్ వాళ్ళని కనెక్ట్ చేయడం కోసం సౌత్ వీడియోలు పెడుతున్నారు. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు నార్త్ అన్నావు అనుకుంటారు, అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేసి సౌత్ లో కన్వర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మన తెలుగు సినిమాలు కూడా హిందీలో వస్తున్నాయి. అంటే మన వాళ్ళకి తెలుసు మనం తెలుగే అని, కాకపోతే నార్త్ వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను కూడా నార్తే అనుకుంటారు. ఎందుకంటే నేను అంత ప్యూర్ గా హిందీ మాట్లాడుతున్నా కాబట్టి. అరే నార్త్ వాళ్ళ హిందీ అంత, మన సౌత్ వాళ్ళ హిందీ అంత ప్యూర్ ఉండదు కదా, చాలా మంది కరెక్ట్ గా మాట్లాడలేకపోతారు. కానీ నేనేందంటే, ఇప్పుడు నువ్వు నీ పక్కన కూర్చున్నా అంటే అరే మావాడే ఇడు, మా ఊరే, మా పక్క పొంటే అనే ఫీల్ అనేది నేను తెచ్చేసుకుంటా. అందుకే వర్కౌట్ అవుతుంది నాది. సో నేను కూడా నా ఛానల్లో కూడా ఎట్లా అంటే, ఒక ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వాలబ్బా, మీరు కనెక్ట్ కాదు, అందుకే మీ వైరల్ కావు.
మా మీద ఏడుస్తారు నీ వల్ల అయితలేదురా భయ్ అని. నువ్వు ఆడియన్స్ ని కనెక్ట్ ఆడియన్స్ అంటే నా తమ్ముడు అని చెప్పాలా నీకు, అట్లా కనెక్ట్ కావాలా, అట్లా కనెక్ట్ అయితే నడుస్తుంది. బాలాజీ గారు మీకు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారు. అవును, నేను చెప్తుంటే ప్రజలు కూడా నేను బిస్కెట్ వేస్తాం అనుకుంటారు కాబట్టి ఒకసారి చెప్పండి, మీకు ఏ ఛానల్లో మీ ఛానల్ పేరు ఏంది, ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత ఇన్కమ్ మిషన్ నాకు చెప్పండి, లేకపోతే కానీ మీ ఛానల్ పేరు ఏంది, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఫస్ట్ మెయిన్ ఛానల్ వచ్చేసి బోయినపల్లి బాలాజీ వ్లాగ్స్ అన్న, యూట్యూబ్ అది 4 lakhs దాటిపోయినవి. మళ్ళీ బాలాజీ స్టూడియోస్ అని ఉంది. ఇది దీంట్లో పెడతాం. ఇప్పుడు దీంట్లో రియాక్షన్ వీడియోస్ పెడతా, ఎందుకంటే రీసెంట్లీ నేను మెయిన్ ఛానల్లో రియాక్షన్ వీడియోస్ బంద్ చేసేసిన, దానికోసం సపరేట్ గా పెట్టుకున్నా పబ్లిక్ కి నచ్చుతుంది కాబట్టి పబ్లిక్ బాలాజీ స్టూడియోస్ కి నాకు 2 lakh సబ్స్క్రైబర్స్ ఇచ్చారు జస్ట్ 1.5 month లోనే. 1 month 1.5 month లో 2 lakh సబ్స్క్రైబర్స్. నువ్వు కావాలంటే నువ్వు చూడు, చెక్ చేసుకో, నీకు చెప్పినా కూడా నేను బాలాజీ స్టూడియోస్ కొత్తగా చెప్పండి ఒక నిమిషం. బాలాజీ స్టూడియోస్ అని ఉంటుంది చూడు. మీరు చెప్పాడనే నిజమా కాదా అంటే ఇంకా పబ్లిక్ కి తెలుసు కదా, అబద్ధం చెప్తున్నా అంటే నేను తిడతారు, నన్ను తిడతారు తెలుసా నా పబ్లిక్ కి. నువ్వు మరి అంత నన్ను సిబిఐ ఎంక్వైరీ చేసినట్టు చేస్తున్నావు. ఇది నాదే చూడండి, అది 2 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు రీసెంట్లీ. 236 వీడియోస్ ఉన్నాయి, 2 lakh సబ్స్క్రైబర్స్. ఇప్పుడు టోటల్ 6 lakhs అయ్యారు. ఇంకా బాలాజీ హిందీ ఛానల్లో కూడా ఇప్పుడు 30,000 అవ్వబోతున్నారు. భాగ్యనగర్ అని ఒకటి ఉంది, అది పర్సనల్ ఛానల్. అది అంటే ఫెస్టివల్స్ ఆడే పోతాం కదా, సో అక్కడ పోయినప్పుడు కూడా మనకు పిలుస్తారు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఈవెంట్స్ లో పిలిచినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీడియోస్ తీసుకుంటారు కదా, దానిలో కూడా ఇన్కమ్ పోతుందని నేను దానికంటూ ఒక సపరేట్ ఛానల్ పెట్టుకుని దాంట్లో కూడా ఒక 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అది ఇది కలిసి 7-8 lakhs అయ్యారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక 1.5 lakh ఫాలోవర్స్, మొత్తం కలిపి 10 lakhs అయ్యారు. 10 lakhs. అంటే బాలాజీ ఈ క్వశ్చన్ మేము అడగదలుచుకున్నా, మీరు చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇస్తారు, ఓకే చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడతారు, మీ వీడియోస్ చాలా అయితే, కానీ కొన్ని దగ్గర నేను అబ్జర్వ్ చేస్తున్నా, మీరు పెట్టిస్తారా లేకుంటే వాళ్ళు ప్రజలు పెడతారు అని మీతో ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్లకి బ్యాడ్ కామెంట్లు వస్తాయి. మీరు పెట్టిస్తున్నారా లేక ప్రజలు పెడుతున్నారా? నేను ఎందుకు పెడతారా, నాకు ఏమో అవసరం పెట్టని. వీడి వల్ల నేను బ్యాడ్ అవుతున్న ఉద్దేశంతో పెట్టిస్తున్నామని నేను రెడీ. నాకు ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను భయపడను. అట్లా అన్నా. ఇప్పుడు నీకు లైక్ చేసే వాళ్ళు ఉంటారు, నాకు లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు నా గురించి ఏమైనా తప్పు మాట్లాడితే నేను తిడతారు కంపల్సరీ. అరే నువ్వు ఏం అడుగుతున్నావు అబ్బాయి అని నేను తిడతారు. నేనేమని నీకు అన్నా అంటే మీ వాళ్ళు నన్ను తిడతారు, అది కామనే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక 10 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి దాంట్లో ఒక 500 మంది నేను ఎక్కువగా ఇష్టపడగలుగుతాను. అంటే నాకు 500 members నాకు ఎక్కువ ఇష్టపడేటోళ్ళు నిన్ను తిడతారు. ఇప్పుడు నేను దానికి నేను చేయలేదు. ఇందాకే అన్న నువ్వు కరెక్ట్ గా మాట్లాడన్నా అన్న, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరైనా కూర్చోబెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే నేను చెప్పి బ్యాచ్ కాదు. నువ్వు కరెక్ట్ మాట్లాడితే నేను కరెక్ట్ గా ఇస్తాను. చెప్పి బ్యాచ్ అంటే మీరు స్క్రాప్ బ్యాచ్ తో మీకు సంబంధం లేదా? నేను ఎప్పుడైనా స్క్రాప్ బ్యాచ్ తో తిరిగి చూసినాను. ఎప్పుడైనా ఒక వీడియో పెట్టినా స్క్రాప్ బ్యాచ్ తోని. స్క్రాప్ బ్యాచ్ అంటే నేను ఉద్దేశం ఎలా అనుకుంటున్నావు? నీ పాయింట్ ఆఫ్ వ్యూ స్క్రాప్ బ్యాచ్ గురించి? నేను నాకు అనవసరం మన నువ్వు గోల్కొండ వీడియో బాలాజీ వ్లాగ్స్ స్క్రాప్ బ్యాచ్ అవునా కాదా? నేను ఎట్లా స్క్రాప్ బ్యాచ్ అది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఎట్లా చెప్పుకుంటా, ప్రజలు చెప్తారు అది నేను స్క్రాపా కాదా. స్క్రాప్ అంటే కమ్మలు గిమ్మలు పెట్టుకొని హెయిర్ కలర్ నేను పెట్టుకోలేదు కదా, చిల్లర్ వీడియోస్ చెయ్యను. నేను ఏడబడితే ఆడ పోయి వచ్చిన డీసెంటే వస్తాను నేను. సో స్క్రాప్ కి ఇంకా నా 20% కి నువ్వు జస్టిఫై చేయడం చూడు, కంపేర్ చేసి చూడు. నేను ఇంత స్క్రాప్ కనిపిస్తున్నాను ఏంటి, నాకు అట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. సో బాలాజీ గారు ఒక ఇన్ఫర్మేటివ్ పర్సన్ అని చెప్పాలా, నాలెడ్జ్ పర్సన్. మళ్ళీ నేను తిరుగుతూ అరే నా వీడియోస్ లో నాలెడ్జ్ లేకపోతే నేను నా ఛానల్ బంద్ చేసుకుంటా పోయింది. ఇప్పుడు నీకు ఛాలెంజ్ ఇస్తున్నాను, నా వీడియోస్ నా ఇప్పుడు ఓపెన్ చేయి. ఇన్ఫర్మేషన్ సరే ఫన్ వీడియోస్ ని పక్కన పెట్టు, 10లో 4 వీడియో ఇన్ఫర్మేషన్ లేదంటే నేను ఛానల్ ని బంద్ చేసి పడేస్తా. ఇప్పటికి నీ ముందే డిలీట్ కొట్టి పడేస్తాను. ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా నేను. ఇన్ఫర్మేషన్ లేదంటే అంటున్నా నేను. సరే మధ్యలో కామెడీ ఫన్ అనేది ఇగో వ్యక్తి అన్నప్పుడు ఫన్ కూడా పెట్టుకోవాలా, ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. నేను ఏంటంటే పిల్లలు పాడైతున్నప్పుడు పిల్లల కోసం పెడుతూ ఉంటా. రీసెంట్లీ ఒక వీడియో పెట్టిన పిల్లల కోసం, పాడైతురు రాబోయి పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మీ కళ్ళలో కనిపించవు అవి. నీకు ఇంతగానో వ్యూస్ ఎట్లా పోయినాయి, ఇదంతా ఎట్లా వచ్చింది, నీ వల్ల మేము ఎదుగుతలేదు, నీకు చేయడానికి చేతనైతే లేదని చెప్పు నువ్వు. అంటే నాకు అర్చస్తాయి అంటే ఆయన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను నేను. ఆయన తెలుగు వాడే, తెలుగు వీడియో చేస్తుంటాడు, కానీ మళ్ళీ హిందీలో చేస్తున్నాడు, కన్నడలో చేస్తున్నాడు, మలయాళం చేస్తుంటారు. సో మీరు ఆయన ఫాలో అవుతున్నారా అంటే ఆయన స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. ఆయనకు నాకు అవసరమే లేదు ఫాలో అవ్వడానికి. నేను రెండే ఉన్నాయి, మళ్ళీ హిందీ తెలుగు రెండే ఉన్నాయి నాకు. కన్నడ ఏడు మలయాళం మేబీ ప్లాట్ఫామ్స్ పెడుతున్నాం ఫ్యూచర్ లో. ఏం లేదు, మీ తెలివి ఉండాలి నీకు అంతే.
నేను ఏమన్నా మార్కెట్ పెద్ద చేసుకోవాలా. ఇప్పుడు నాకు తెలుగులోనే పెట్టుకున్నా అనుకో, ఇక్కడిక్కడే తిరుగుతా. హిందీలో చేసుకున్నాం అనుకో, మొత్తం నువ్వు నార్త్ వరకు పోవచ్చు, ఆల్ ఓవర్ ఇప్పుడు వరల్డ్ లో పోవచ్చు. వరల్డ్ లాంగ్వేజ్ సెకండ్ అంటే మనది హిందీ ఎక్కువ నడుస్తుంది కాబట్టి అక్కడ మన వీడియోస్ కూడా చూస్తారు. నేను చేసేది సేమ్ మన సౌత్ వీడియోస్ ని హిందీలో పెడుతూ ఉంటా, అంతే కదా. అంటే మనం మన బౌండరీస్ ని పెంచుకోవాలా, దానికి మనకు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవాలి. నేను ఒకటే హిందీ పెట్టుకున్నాను, పెట్టుకుంటే నేను కూడా పెట్టుకోవచ్చు కన్నడకి నడబట్టి నాకు అవసరం లేదు. నాకు హిందీ ఇంకా తెలుగు రెండు చాలు. బాలాజీ గారు యూట్యూబ్ లో చాలా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక గోవా బీచ్ లో పోయి ఎంజాయ్ చేస్తున్నాడు, డబ్బులు అక్కడ జులైగా ఎంజాయ్ చేస్తున్నా అంటే మీరు ఏమంటారు? అవన్నీ ఉత్తి కథలు అవి. మరి ఎందుకు వెళ్ళినా గోవాకి ఎందుకు వెళ్ళినా? వీడియోస్ చేసుకుని పోయినా నేను. అంతేనా ఇంకేమన్నా ఉందా? ఇంకేమైనా ఉంటే నా వీడియోస్ లో కనిపిస్తాయి కదా, ఎవరితో పోయినా అన్ని తెలియదు కదా. నువ్వు గోవాకి పోయినా మాకు తెలుసు, నువ్వు వీడియో ఒక పెడతావు, దాన్ని బట్టి మేము పోయినా అనుకుంటాం. కానీ అమ్మాయి గారిని పోయినావా లేకుంటే అక్కడ బీచ్ లో అమ్మాయితో తిరుగుతున్నావా మాకేం తెలుసు. నువ్వు అమ్మాయి మాట తీసినావు కదా, ఇప్పటి వరకు నేను ఛానల్లో ఒక అమ్మాయితో వీడియో చేయలేదు తెలుసా. ఓకే, చూడది అంటే అమ్మాయిలు నచ్చలేదా? నచ్చలేదని కాదు, నాకు ఆ థాటే రాలే అమ్మాయితో వీడియో చేయాలని. ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చినా గానీ నేను చేస్తా, కానీ నాకు రాలేదు, నేను ఎప్పుడు చేయలేదు. నా ఛానల్లో చూడు ఒక్క అమ్మాయితో ఒక వీడియో లేదు ఇప్పటి వరకు ఇన్ని 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అరే నిజంగా గ్రేట్. ఎందుకంటే అమ్మాయిలు ఉంటేనే మనం అబ్బాయిలు లైక్లు కొట్టి వాళ్ళని ఫేమస్ చేస్తారు. అవును, నువ్వు ఎటువంటి అమ్మాయి సపోర్ట్ లేకుండా ఫేమస్ అయ్యావంటే మరి గ్రేట్ అనుకోవచ్చు. మళ్ళా ఓకే, నేను తీసుకోలేదు. సరే వస్తే నేను చేస్తా, చెయ్యని చెప్తలేదు. బట్ నేను ఇప్పుడు నువ్వు అమ్మాయి మాట రాగా నాకు అది వచ్చిందని నేను ఇప్పుడు చేయలేదు ఒక అమ్మాయితో కూడా. గోవా అన్నప్పుడు నీకు కూడా తెలుసు, నువ్వు గోవా అవుతున్నావు అంటే నీ ఫ్రెండ్స్ అంటారు మామ అవుతున్నావు రాబోయి మసాజ్ చేసుకొని దానికి దీనికి అంటారు. కానీ నేనంటూ ఒక ఈవెంట్ కి నాకు పిలిచారు, ఒక ఈవెంట్ కి పిలిచారు, ఆ ఈవెంట్ కి అటెండ్ అయినా. తెలుసుకోవచ్చా ఏమంటే? అది మన ధర్మ గురించి, అంటే ధర్మకు సంబంధించిన మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టారు. సో ఆ ఈవెంట్ లో ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎట్లా యుద్ధం చేశారు, ఆయన యుద్ధ నీతి అనేది పిల్లలకి నేర్పిస్తారు, ఇప్పటికీ నేర్పిస్తున్నారు అక్కడ. ఆయన తలవారు కూడా ఉంది, ఆయన పెయింటింగ్ ఉంది, అన్ని ఉన్నాయి ఆయనవి. సో అన్ని నా వీడియోస్ లో బ్లాగ్స్ లో చూపించారు, పబ్లిక్ ఆల్రెడీ మంచిగా చూసాడు దాన్ని. సో దానికోసం నన్ను కూడా నేను చాలా లక్కీ అనుకుంటా. నేను పోయిన ఆడ ఇంకా 4 days నేను ఎక్కువ ఉన్నా ఆడ, ఎందుకంటే ఇప్పుడు గోవా వచ్చినప్పుడు మళ్ళీ నాకు పోవద్ది కాదు కదా. ఇంకా అటు బాగా బీచ్ అవన్నీ తిరిగి ఎంజాయ్ చేసుకొని వచ్చినాం. మనకు గోవాకి వెళ్ళాలన్నా ఒక సామాన్యుడికి ఎంతో పెద్ద ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది మీకు? అంత టూరిస్ట్ మీదే బాలాజీ అంటే చెప్తా, నాకు తీసుకుపోయినా మా నితిన్ భాయ్ మొత్తం ఖర్చు ఆయన చూసుకున్నాడు, నాకు ₹1 పెట్టాల్సిన అవసరం పడలేదు. ఫ్రెండ్ సర్కిల్ లేదు, మా అన్న పెద్ద అన్న. నేను పైసలు ఉన్నాయి నా దగ్గర లేవని అంటలే, కానీ ఆయన పెట్టుకున్నాడు ₹1. నాకు ట్రైన్ నుంచి ఫ్లైట్ వరకు నుంచి మొత్తం ఆయన చూసుకున్నాడు, నాకు ₹1 పెట్టనియలేదు. నేను పెడతా అన్నా గానీ ఇంకా నువ్వు పెడితే ఇంకా ఆ రోజు నా రిలేషన్షిప్ ఎండ్ అన్నాగానే ఇంకా అన్న పెట్టుకున్నాడు కాబట్టి నేను ఏం పెట్టలే. నెక్స్ట్ టైం నేను పోయినప్పుడు మ్యాక్స్ నేనే పెట్టుకుంటా, ఇంకా అన్న కొంచెం నాకు ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి పెట్టనివ్వలే. గోవాలోని శ్రీనిధి అనే హోటల్లో బాలాజీ గారు చీకటి గదులు చిత్తకొట్లు ప్రోగ్రామ్ చేశాడు అంటే అక్కడ ఒక అమ్మాయితో దొరికిందని వార్తలు వస్తున్నాయి. దాని నేను చెప్తాను అన్ని ఫేక్ అవన్నీ వేస్ట్. నిన్న మా అన్న వాళ్ళతో అట్లా ఎట్లా ఉంటది, మా అన్న ఉన్నాడు నాతోని, పెద్ద వాళ్ళు ఉన్నారు నాతోని. ఇంకా నేను పోయింది అది ఎవరైతే ఆర్గనైజేషన్ పిలిచారో వాళ్ళు మాకు హోటల్ ఇచ్చారు అంతే. అది ఏంటంటే ఎట్లుంటది తెలుసా, ఇప్పుడు నువ్వు నచ్చలేవు అనుకో, నాకు మా వాళ్ళతో పెట్టించి నీ గురించి పిచ్చిగా నేను పెట్టిస్తాను, నేను అట్లా ఉంటే అట్లా. అవి అన్ని వేస్ట్, అవి అన్ని నమ్ముకో. నేనైతే చూడలేదు, మళ్ళీ నువ్వే ఎడికెళ్ళి చూసినావు. నీకు నువ్వు చూసినట్టే నాకు పెట్టు, నువ్వు ఇరికిచ్చే వ్యక్తి నాకు తెలుసు. నేను మా ఆడియన్స్ ఎవరు చూడలే, నేను చూడలే, నువ్వు నీ ఇష్టంగా క్రియేట్ చేసుకొని నాకు చెప్తున్నావు, నాకు అర్థమవుతుంది. నా దృష్టిలోకి రాలే, మా వాళ్ళు చూస్తే నాకు ఇమీడియట్లీ పంపిస్తుండే. అలా ఏం లేదు, ఎందుకంటే నేను సొంతంగా పోతే వేరే మాట. నేను నాకు పిలిచారు, వేరే వాళ్ళు పిలిచారు, మొత్తం ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి వాళ్ళు నాతో నుండి అలాంటిది ఏం లేదు. మామూలుగా బయట ఇట్లా లేడీ ఫ్రెండ్స్ కూడా లేరా మీకు? ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా నీకు? లేరా? మేము నాకే సింగిల్, మేబీ సింగిలే, కానీ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, క్రియేటర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, మా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్తగా లేరు, కొత్తగా అంటే క్రియేటర్స్, యూట్యూబర్స్. ఇంకా కొత్తగా ఇట్లా పర్సనల్ గా అట్లయితే ఎవరు లేరు. అన్న నువ్వు నాది మరీ నన్ను ఎంత చాలా చిన్న పోరాడు వీడు, వీనికి ఏం తెలియదు అనుకోండి, మరీ పిచ్చోని చేస్తున్నావు. నీకు ఎంత మంది 10 లక్షల మంది ఫాలోవర్స్ లో నీకు ఏ ఒక్క అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి బాలాజీ గారు నీతో నాకు నువ్వు నచ్చావు అని ఎవరు మెసేజ్ చేయరా? నీకు చేస్తారు, నేను చూసి వదిలేస్తా, వాళ్ళకి రిప్లై ఇవ్వను, వస్తాయి మెసేజ్. ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్రీం అనుకోవాలి అన్ని గురించి. ఇగో అలాంటి చిల్లర లెక్కలు చేస్తే ఇప్పుడు నేను కూడా బయట పడుతుండే.
చెప్పలేదు హర్ష ఇలాంటి మేము కూడా హర్ష దేవుడు అది అనుకున్నాం. ఆయన కూడా ప్రూవ్ అయిందా? వచ్చినాయి కదా వార్తలు, వచ్చినాయి కదా వార్తలు వస్తాయి. నేను కూడా అంట నువ్వు కూడా ఒక అమ్మాయితోని నువ్వు పంజాగుట్ట హోటల్లో నాకు దొరికినావంట, నమ్ముతావను? హోటల్ సిసి ఫుటేజ్ తీ బాబు, ఆ అమ్మాయి చూపెట్టు, నువ్వు ఆ అమ్మాయి చేయబట్టుకున్నది చూపెట్టు. అలాంటిది ఏముండదు. ఫ్రెండ్స్ ఉన్నారు నాకంటూ, చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటాము. అంటే వాళ్ళు క్రియేటర్స్ ఇట్లా కొత్తగా ఇట్లా నచ్చుతుంది ఇది అని మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళ జోలికి నేను చూస్తా, మెసేజ్ చూస్తా. ఎవరు చూడాడు? నీకు నీకు ఒక అమ్మాయిని ఐ లైక్ అంటే నమ్ముతావా? ఎట్లా నమ్ముతాను? చెక్ చేయాలా ఫస్ట్ ఆ ఐడి, నీ దోస్తుగా లేదంటే ఎవడో నీకు పెట్టిండా లేదా చెక్ చేసుకో, ఐడి ఒరిజినలా కాదా అని. అట్లా మళ్ళా నేను కూడా చెక్ చేసుకుంటా. మా ఫ్రెండ్స్ పెట్టిరా చెక్, నాకు ఓకే వస్తాయి మెసేజ్, చాలా వచ్చినాయి, డైలీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా బాలాజీ బ్లాగ్స్, దాంట్లో మస్తు వస్తాయి, కానీ రీప్లై ఇవ్వనన్నా. ఎందుకులే, మనం మంచిగా పోతున్నప్పుడు మంచి ఎవరి మెంటాలిటీ ఎట్లుంటది మనం చెప్పలేము కదా. ఇవాళ రేపు చూస్తున్నావు కదా, డ్రమ్ములు వేసి చంపుతున్నారు. భయం అయితే లేదు. ఇప్పుడు ఎవరి మెంటాలిటీ ఎట్లుంటది మేము చెప్తాను. డ్రమ్ అని ఎట్లాను, డ్రమ్ అని ఇంకా మేబీ హనీమూన్ అంటూ అన్ని చెప్తావు కాదు, నీకు అదే ఉందా మరి? అట్లేం లేదు. మనం సింగిల్, మనం మంచిగా వర్క్ చేసుకుంటున్నాం, మెల్లమెల్లగా పని చేసుకుంటున్నాం. అసొంటి టైంలలో ముంగటోడు మన గురించి ఏం ఆలోచించుకొని మన దగ్గరకు వస్తున్నాం మనకు తెలియదు. సో జాగ్రత్తగా ఉండాలని అంటున్నాను అంతే. కానీ ఎవరు పడితే ఆయనకి రీప్లై ఇస్తున్నాం అంటే నీకు నీ వాల్యూ కూడా ఉండదు మళ్ళా. ఇందాక మీరు ఏమన్నారు, ఐఎమ్ సింగిల్ అన్నావు. అవును, నిజంగా చెప్పాను సింగిల్ అన్న, ప్రామిస్ చెప్తున్నా నేను సింగిలే అన్న, సింగిలే అన్నా. నేను ఏం ఇగో విను, సరే అది కాలేజ్ టైం అదంతా వేరే కథ. అప్పట్లో కాలేజ్ టైంలో మనం పిల్లలం కాబట్టి ఆ టైంలో ఎవరికి ఉండదు గర్ల్ ఫ్రెండ్. అప్పుడు అయిపోయింది, కానీ ఇప్పుడు ఎవరు లేరు అన్న. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఇప్పుడు ఎవరు లేరు. ఉన్నారు, నాకు నాకు అనిపిస్తుంది ఈ అమ్మాయి మంచిగా ఉంది, మీకు ప్రపోజ్ చేయాలని, కానీ మళ్ళీ భయం అనిపిస్తుంది. వద్దులేరా భయ, దూరంకి వెళ్ళి ఆమె నవ్వు చూసి నేను హ్యాపీ అవుతా, అంతవరకే నాకు చాలు. కానీ ఎవరు లేదు, సింగిల్. సో నీకంటే లవ్ అంటే భయమా? లవ్ అంటే భయం ఏం లేదన్న, భయం ఏం లేదు. కానీ ఎందుకులే ఈ మధ్య ఇప్పుడు చూస్తున్నావు కదా, ఎన్ని ఇన్సిడెంట్ అవుతున్నాయి, ఎన్ని కథలు పడుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. సరే నా మీకు ఒక వీడియో వినిపిస్తాను, మీరు లవ్ గురించి అసలు ఏమన్నారు అనేది ఒక వీడియో నాకు కొంత షేర్ చేశారు. అదే ఓకే, లవ్ అంటే నువ్వు బాగా మంచి ప్రిపేర్ అయినట్టున్నావు. ఈ అగోరి వీడియో చాలా వైరల్ అవుతుంది, అగోరి పెళ్లి చేసుకుంటుందంట, ఇదంతా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తున్నారు చాలా కొంతమంది న్యూస్ ఛానల్లో. నేను వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా వేరే న్యూస్ లేదా? మీరు ఎందుకు టీఆర్పీ కోసము దాని ఎంట పడారు నాకు అర్థమైతే లేదు. అదే ఎవరితో పెళ్లి చేసుకుంటే మనకేంది, మన తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉందా? స్టేట్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడరా అంటే పెద్ద పెద్ద ఛానళ్ళు టీఆర్పీ కోసం పిచ్చిగా ఆ అగోరి ఎంత పడ్డారు. అదే వదిలేయండిరా పోయి, కొంచెమైనా తెలివి ఉందా? రెస్పెక్టెడ్ ఛానల్స్ కి. ఇప్పుడు నాకు క్వశ్చన్ అన్న, అంటే అగోరికి మనసు లేదా? అగోరి పెళ్లి చేసుకుంటే తప్పేముంది? తప్పు లేదు, అందుకని నీకేమైతుంది? దాని పర్సనల్ దాంట్లో నువ్వు ఎందుకు చెడుతున్నావు? ఇప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం అనుకో అంటున్నా, మళ్ళా నీకు ఇష్టమా అని నువ్వు పెట్టకు. నాకు ఒక అమ్మాయి ఇష్టం ఉన్నప్పుడు నాకు అది పర్సనల్, అది నేను నా పర్సనల్ నేను నీకెందుకు చెప్పుకుంటా? నాకేం అవసరం? నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చూడు కదా. ఇప్పుడు అగోరికి ఇష్టం ఉన్నప్పుడు అగోరి దాన్ని ఏమున్నా అది పర్సనల్ గా చేసుకుంటుంది. మీరు అందరు దాంట్లో జుర్రి, నాకు అర్థం కాదు ఏమొస్తుంది. ఇప్పుడు నీ టీఆర్పీ కోసం నువ్వు అగోరిని వాడుకుంటావా? ఏమైనా కొంపలు పట్టుకొని మనకి ఎందుకులే, వైపు దాన్ని వాడుకున్నది వదిలేసారు. ఇప్పుడు వేరేటో నన్ను పట్టుకున్నావు నువ్వు. సో మీరు అంటే మీరు చెప్పండి, లవ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లవ్ అంటే అన్న మనం ఇప్పుడైతే కరెక్ట్ కాదన్న. ఓకే, లవ్ లాస్ట్ నాకు తెలిసిన వరకు అయితే 2016-17 వరకే లాస్ట్. దాని తర్వాత లవ్ అనేది లేదు. స్కామే అన్న, ఏం స్కామ్, పైసా ఫేక్, తమాషా దేక్. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండా, ఎంజాయ్ చేద్దామా, నీ బెనిఫిట్స్ నీకు కోరుకునే, నా బెనిఫిట్స్ నాకు కోరుకునే, అంతే. బెనిఫిట్స్ లవ్ అన్నది ఇప్పుడు. లవ్ అనేది ఏం లేదు. ఏదో మందలో ఏదో ఒకటి ఇద్దరు ముగ్గురు. అన్న ప్రపోజ్ చేయాలంటే నాకు భయం అవుతుండే. లెటర్ మనం తెలుసు అనుకుంటా, నీకు స్కూల్ టైంలో లెటర్ రాయాలన్నా గానీ. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా హైలైట్ లవ్ గురించి. ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిని ప్రపోజ్ చేసావు స్కూల్ టైం, కాలేజ్ టైంలో? నాకు నేను చెప్తా, నేను ఒక అమ్మాయిని స్కూల్ టైంలో ప్రపోజ్ చేసిన అంటే ఆమె చెంప మీదకి వెళ్ళి కొట్టి మళ్ళా దాని తర్వాత ఆమె జీవితంలో ఎప్పుడు మాట్లాడకపోతుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది తెలుసా? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసిన అంటే ఆమె యాక్సెప్ట్ చేయదు. సరే రిజెక్ట్ చేసినా గానీ ఆమె ఎట్లుంటది తెలుసా? ఇంకా ఆమె నన్ను ఇష్టపడుతున్నట్టు ఉంటుంది. ఏం చేస్తావు అసలు టైంలలో? ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసేస్తే ఆమె ముఖం చూడదు నాది. బట్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే
రిజెక్ట్ చేసింది అర్థమైతలేదు, మళ్ళా వాళ్ళు మన మీద ఫీలింగ్ చూపిస్తారు. అంటే మనం ఒక ఆప్షన్ లెక్క పెట్టుకుంటున్నారా ఎట్లా అనేది అర్థమైతలేదు. సరే లవ్ అంటున్నారు, మళ్ళీ ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే అవసరానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. లవ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్కామే అన్న, ఇంకేం లేదు. బెనిఫిట్స్, నీ బెనిఫిట్స్, నా బెనిఫిట్స్, నీడ్స్ అలానే ఉంది లవ్ అనేది. కానీ నిజంగా ఇష్టం ఉన్న వ్యక్తిని మనం, ఒక వీడియో పెట్టినాను రీసెంట్లీ, 10 మందితో తిరిగే అమ్మాయి ఒక అబ్బాయితో ఎప్పుడు లోయల్ గా ఉండలేదు జీవితంలో. 10 మందితో ఏదైతే అమ్మాయి తిరుగుతుందో ఒక అబ్బాయితోని ఆమె లైఫ్ లో లాయల్ గా ఉండలేదు. సో అది నాకు అనుకుంటున్నాం. సో మీరు చెప్పండి బాలాజీ గారు, అంటే ఒక అమ్మాయిని చూడని ఈమె సిన్సియర్ ఉంది, ఈమెతో లవ్ చేయాలని ఎట్లా అనిపించుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి? తెలిసిపోతుంది అన్న, అవసరం లేదు, ఈజీలీ తెలిసిపోతుంది నీకు. ఆమె ఇగో నువ్వు ఎంత బిజీ ఉన్నా ఆమె నీకు ప్రయారిటీ ఇస్తుంది. నువ్వు ఎంత ఏం చేసినా 2 రోజులు మాట్లాడకపోతే ఆమెనే మెసేజ్ చేస్తుంది. సో అసలు అమ్మాయి మీద డౌట్ పడే అవసరం లేదు. ఇప్పుడు నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2 రోజు మాట్లాడకపోతే 3వ రోజు మెసేజ్ చేస్తారు. నాకు తెలిసిపోతుందా ఈ రియల్ ఫ్రెండ్. ఎందుకంటే 2 రోజు నేను ఇగో ఎట్లుంటుంది తెలుసా అన్న, లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ నీకు నాకు ఈగోస్ అనేది ఉండదు. నువ్వు వాడు మెసేజ్ చేయకపోతే నేను ఎందుకు చేయాలా? ఫ్రెండ్షిప్ అనేది నేను ఒక్కడే చేసినా, నువ్వు చేసినావు. నేను మాట్లాడకపోతే నువ్వు నాతో మాట్లాడు, నేను మాట్లాడకపోతే నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నేను నీతో మాట్లాడతా. అలా ఉండాలి. కానీ వీడు నాకు మెసేజ్ చేయకపోతే నేను ఎందుకు చేయాలని అలా తయారైపోయారు అందరు. సో అలా వర్కౌట్ కాదు. ఇద్దరు రియల్ లవ్ అనేది నాకు తెలిసిన వాళ్ళకైతే, ఇప్పుడు నాకు కొంతమంది ఉన్నారు నాకు ఇష్టం ఉన్న వాళ్ళు, అంటే అమ్మాయిల గురించి చెప్తున్నా నేను, బాయ్స్ గురించి కాదు. ఆ అమ్మాయికి నేను మెసేజ్ చేయలే అనుకో, 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజు 5వ రోజు ఆమెనే చేస్తుంది, ఏమైనా మెసేజ్ చేయలేదు అని. అలాంటి జెన్యున్ పర్సన్ తోనే నేను ఎక్కువగా ఇష్టపడతా మాట్లాడడం అనేది. సరే ఫ్యూచర్ లో ఇన్ కేస్ నాకు ఇష్టం ఉంటే నేను డైరెక్ట్లీ ప్రపోజ్ కూడా చేసేస్తా. ఉన్నారు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. 10 మందితో తిరిగే అమ్మాయి అట్లా ఉండదు. వీడి పోతే ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకటి పోతే ఇంకొకడు ఉన్నాడు, అలా కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ లిస్ట్ లో అంటున్నది అలా కూడా ఉన్నారు. నాకు ఇష్టపడే వాళ్ళు, నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బాలాజీ గారు, మీ వీడియోలు చూసి చాలా మంది ఎంత కొంత నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు మా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్తారు అంటే లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవడం బెటరా, లేకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరా? అంటే మీరు ఏం చెప్తావు? పెళ్లి చేసుకోవద్దు, ఫస్ట్ పెళ్లి వద్దాం చేసుకో. నీ ఏజ్ లా ఇప్పుడు ఏదైతే ఏజ్ ఉందో ఇది మళ్ళా రాదు. ఈ ఏజ్ లో ఫస్ట్ పైసా కమించు, లైఫ్ లో సెటిల్ అయిపో. ఏజ్ 27 లోపల నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏమన్నా చేయి అంటే మళ్ళా దొంగతనం చేయకు. నీ మైండ్ తో, నీ తెలివితోనే నువ్వు ఫస్ట్ పైసలు గమనించుకొని మీ అమ్మా నాన్న కోసం ఒక మంచి ఇల్లు కట్టి, నీకంటూ ఒక పేరు తెచ్చుకొని ఒక కారు కొనుక్కో, మంచిగా ఒక సక్సెస్ అయిపో. దాని తర్వాత నువ్వు వద్దన్నా గానీ నీకు ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి వచ్చేస్తుంది. నువ్వు వద్దన్నా గానీ ఐశ్వర్య లాంటి మీ మదర్ ఫాదర్ కూడా నీకు లవ్ మ్యారేజ్ కి ఈజీలీ యాక్సెప్ట్ చేసేస్తారు. సో నేను నా గురించి ఏం చెప్తున్నానంటే, నాకు లవ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ నా కెరియర్ ని 27 ఏజ్ రాగానే మనం సక్సెస్ అయిపోవాలి. లవ్ గివ్వు సరే, లవ్ నువ్వు నీ దగ్గర పైసలు ఉంటే నీకు కావాల్సిన అమ్మాయిని ఎంట వచ్చేస్తుంది. లవ్ చేసుకొని ఏం చేస్తావు, పెళ్లి చేసుకొని ఏం చేస్తావు, ఫస్ట్ నైట్ చేసుకున్న తర్వాత ఏంది, దాని తర్వాత ఏంది, పోయి కూరగాయలు తీసుకురా, పాలు తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఈఎంఐ కట్టుకుంటా ఉంటుంది. సక్సెస్ అయితే నీకు ఇవన్నీ ఏమి ఉండవు కదా, ఈఎంఐ కట్టుకునే అవసరం ఉండదు. కారు నచ్చిందా కొనేసుకుంటావు, ఇల్లు నచ్చిందా కొనేసుకుంటావు. అమ్మాయి నీకు గోవా పోదామంటే, అంటే మీ వైఫ్ అనుకో, గోవా పోదామంటే తీసుకోవచ్చు. సక్సెస్ లేకపోతే నువ్వు గోవా పోవాలన్నా కానీ 100 సార్లు ఆలోచిస్తావు, కూరగాయలు తీసుకురా అన్నా కానీ ఆలోచిస్తావు, ఏదైనా బయట పోవాలన్నా కానీ ఆలోచిస్తావు. సో ఫస్ట్ సక్సెస్ తెచ్చుకో, పైసలు సంపాదించుకో, 4 రూపాయలు పేరు సంపాదించుకో, దాని తర్వాత ఆలోచిస్తాం. మీరు ఎందాకన్నా కాబట్టి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నా కాబట్టి, బాలాజీ గారు మాటలు మాకు తెలుసు, కానీ బాలాజీ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. మీరు తెలుసుకోవచ్చా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు మీరు ఇక్కడ మీ ప్రాపర్ ఏంది అన్నది? మా ఫాదర్ వాళ్ళు, అంటే మా గ్రాండ్ ఫాదర్ వచ్చారు హైదరాబాద్ కి. ఇక్కడ జైరాబాద్ దగ్గర 30 కిలోమీటర్స్ లో మా విలేజ్ ఉంది. జైరాబాద్ కర్ణాటక బార్డర్ లో విలేజ్ ఉంది మా. సో మా గ్రాండ్ ఫాదర్ అక్కడ నుంచి ఇటు వచ్చారు. అంటే అప్పట్లో పొలాలు గీలాలు అన్ని పండకపోతుండే, వానలు పడకపోతుండే. సో ఇక్కడ సిటీకి వచ్చి మన బోయినపల్లిలో వర్క్ చేసుకుంటా ఉంటారు. సో ఇంకా బోయినపల్లిలోనే మా డాడీ, నేను ఇంకా అందరం ఇటే ఉండిపోయాం, ఇంకా ఊరికి పోలే. ఎప్పుడో ఒకసారి వీకెండ్ అంటే సమ్మర్ లో పోతూ ఉంటాం విలేజ్ కి. మా ఫాదర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తున్నారు అటు మేడ్చల్ సైడ్. మదర్ వచ్చేసి హౌస్ వైఫే.
సో ఇప్పుడు బోయినపల్లి నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ అయినా రీసెంట్లీ. మరి దూరం ఏం లేదు, 1 కిలోమీటర్ దూరం షిఫ్ట్ అయిపోయినా. నీ వీడియోస్ మీ పేరెంట్స్ చూస్తారా? చూస్తారు, మా పేరెంట్స్ వచ్చి చెప్తారు అందరు. ఓకే, అందరు ఎట్లా గర్వంగా ఫీల్ అవుతారా? అవును మళ్ళా. కానీ ఇంకా జాబ్ అంటే మా పేరెంట్స్ కి జాబ్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఏ పేరెంట్స్ కన్నా జాబ్ అంటేనే ఎక్కువ ఇష్టం. వీడియోస్ వాళ్ళకి అర్థం కావు, ఏంది వీడియోస్ లో కూడా ఎవరైనా డబ్బు ఇస్తాడా అనేది వాళ్ళకి ఇప్పటికీ డౌట్. నేను ఒక వీడియో చూసిన, ఇది నీ ఫోన్ లో నువ్వు ఇట్లా చూసుకుంటుంటే మీ మమ్మీ ఏంది ఇట్లా నీ ఫోన్ చూసుకుంటున్నా నేను డబ్బులు ఎట్టు వస్తాయి అన్నప్పుడు ఇది చెప్పారు మీరు. అసలు ఏంది కథ, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక్కటే తెలుసు, కొడుకు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేదంటే ఏదైనా పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ చేసుకోవాలా. ఇది ఒక్కటే పేరెంట్స్ కి, వేరే తెలియదు. ఇప్పుడు నాకేంది షూటింగ్ ఇది నేను బాగా డైరెక్టర్ అవుదాం, అది అవుదాం అని మస్తు షూటింగ్ లో తిరిగినా, మస్తు సినిమాలలో పని చేసుకుంటా సరే యూట్యూబ్ నుంచి కూడా ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవచ్చు అనేది నాకు ఐడియా వచ్చిందో, సో ఆ రోజు నుంచి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటా, ఇంకా ఇన్కమ్ వస్తుంది కదా లే అని జాబ్ వదిలేసుకొని ఇంకా మొత్తం ఫుల్ టైం ఈడ వర్క్ చేసుకుంటా ఉన్నా కదా. సో మా మదర్ డౌట్ వస్తుంది, వీడి వీడియోలు చేసుకుంటే వీనికి ఎవరు ఇస్తాడు డబ్బు. మా మదర్ చెప్తా, ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇట్లా యాడ్సెన్స్ ఉంటది యూట్యూబ్ అంటే వాళ్ళకి అర్థం కాదు ఇంకా అంతా ఏంది భయ్య అని. ఫిర్వి ఇంకా మా చెల్లె వాళ్ళు అంతా చెప్తూ ఉంటారు, లేదమ్మా ఇట్లా వస్తాయి వీనికి, ఇట్లా ఏదైతే నువ్వు సీరియల్ చూసేటప్పుడు నీకు ఆ చాక్లెట్ బ్రేక్ అలాంటివి వస్తాయి కదా, సో వాళ్ళు వీనికి పైసలు ఇస్తారమ్మా అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో దాని తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వీడియోస్ చేస్తే వీడికి డబ్బు వస్తుందని. వేరే వాళ్ళు చెప్తారు కదా ఆల్రెడీ, మా రిలేటివ్స్, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి చెప్తారు, మీ కొడుకు ఇంత సంపాదిస్తుండా, అంత సంపాదిస్తుండా. నేను ఉండే గల్లీలో కూడా నువ్వే పెద్ద సెలబ్రిటీ అంటగా, నిజమేనా? నేను మా గల్లీ వదిలేసి వేరే దగ్గర పోయి ఉంటున్నా అన్న. ఎందుకు అంత ఫాలోయింగ్ వస్తుందా? ఫాలోయింగ్ అని లేదు, మా మదర్ కి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, నేను ఇంట్లో ఉండను. ఇప్పుడు ఈడికి వచ్చాను, ఆడ ఎవడో వచ్చి బాలాజీ ఇల్లు అది ఇంటికాడ పోతే మా మదర్ కూడా ఎట్లా అంటే ఒక్కరికి ఇద్దరికి కాఫీ పెట్టవచ్చు, ఎంతమంది కన్నా పెడతారు డైలీ. ఇంకా మా డాడీ అప్పుడప్పుడు ఇంట్లో ఉండరు. సో అందుకని నేను ఏం చేసిన అంటే, ఏడైతే మా గలీలో ఉంటుండే ఆడికెళ్ళి ఇల్లు ఖాళీ చేసేసి కొత్తగా ఇల్లు కట్టిన. ఆ ఇల్లు అడ్రస్ ఎవరికి తెలియదు. ఆ ఇల్లు గృహ ప్రవేశం కి కూడా వీడియో పెట్టాను. సో ఆడ పోయి షిఫ్ట్ అయిపోయినా. సొంత ఇల్లా? సొంత ఇల్లు రీసెంట్లీ కట్టుకున్నా, ఒక 6-7 months అవుతుంది. ఆడ కట్టుకుని హ్యాపీగా ఉన్నా. మీరు యూట్యూబ్ లో రావడం వల్ల మీరు అసలు పోగొట్టుకునేది ఏంది, సంపాదించింది ఏంది? అసలు యూట్యూబ్ లో రావడం వల్ల అయితే నాకు పీస్ఫుల్ జాబ్ అనేది వెళ్ళిపోయింది అన్న. పీస్ఫుల్ జాబ్ నేను అమెజాన్ లో చేస్తుండే, మంచిగా హ్యాపీగా కూర్చొని ఇక్కడ ఇట్లా సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు చాయ్ వస్తుండే, సమోసా వస్తుండే, నేను లంచ్ చేసుకుంటుండే, గమ్మున జాబ్ చేసుకుంటుండే. కానీ మనలో ఒకటి ఉంటది కదా, ఇదేనా మన లైఫ్, ఇంతేనా మనము అని. దాని తర్వాత యూట్యూబ్ ఎప్పుడైతే వర్కౌట్ అయ్యిందో ఇంకా అంతా వదిలేసుకొని దీని వెనకాల తిరిగానా, పిచ్చోడు లేక తిరిగినా అని నేను చెప్తున్నా కదా. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది వర్కౌట్ కాకపోతే, ఇది అదే బాగుండే కదా, ఇది ఏంది అనిపిస్తుంది. కానీ మళ్ళా అనిపిస్తుంది, లేదు ఇది కొంచెం బాగుంది, ఇది పోగొట్టుకుంది అయితే పీస్ అన్న. ప్రశాంతంగా పీస్ అనేది ఒకటి పోగొట్టుకున్నా. దీంట్లో పీస్ ఉండదు, తిరగాల్సి ఉంటది, తన్నులు తినాల్సి ఉంటది, వినాల్సి ఉంటది, చాలా ఉంటది ఇట్లా. ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీరు పెట్టే హ్యాష్ ట్యాగ్స్ గానీ ఏ టైంలో పెడుతుంటారు అసలు? మీరు వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసి ఉంటారు? అలా నేను మ్యాక్స్ వీకెండ్స్ సండే సాటర్డే వచ్చేస్తే పొద్దున పెట్టేస్తా అన్న. ఎందుకంటే పొద్దున పూట అందరు ఫ్రీ ఉంటారు. మండే నుంచి ఫ్రైడే వరకు వస్తే నేను సాయంత్రమే పెడతా, 4 తర్వాత. మార్నింగ్ పూట నేను ఏం పెట్టాను, సాయంత్రమే వస్తాయి నా వీడియోస్. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలన్నా, ఆల్గోరిథం ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంలో నీకు చూపిస్తుంది ఎప్పుడు నువ్వు పోస్ట్ చేయాలనేది, నీకే చూపిస్తుంది. కానీ మనల్ని చూడరు. నీకు ఇన్స్టాగ్రామ్ లో చెప్తున్నాడు, అరే బాబు నీకు 10 మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు సాయంత్రం పూటనే యాక్టివ్ ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది, మనల్ని చూడరు. అది ఏదైతే చూపిస్తుందో దాని ప్రకారంగా మనం పోస్ట్ చేసుకోవాలా. అనలిటిక్స్ అనేది ఒకటి ఉంటది ఇన్స్టాగ్రామ్. అనలిటిక్స్ లో నీ ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్ ఉంటదని చూడు, ఆ యాక్టివ్ ప్రకారంగా నువ్వు ఆ టైంలో పోస్ట్ చేయి, అప్పుడు వైరల్ అవుతుంది. నీ ఇష్టం ఉన్నట్టు నేను పెట్టుకుంటా అంటే సెట్ కాదు. అది డైలీ ఎన్ని వీడియోస్ పెడతా ఉన్నాను అలా. లాంగ్ వ్లాగ్స్ అనేది ఉంటాయి కదా, అది వారంలో ఒకటి కంపల్సరీ పెడతా. వ్లాగ్స్ షార్ట్ వీడియో వచ్చేసి డైలీ 2-3 పెడుతూ ఉంటాను. డైలీ 2-3. ఈరోజు ఎన్ని పెట్టినా?
ఇప్పుడు ఇప్పుడు రెండే పెట్టినా అన్న. ఓకే నీ దగ్గర రావాలనుకున్నా కదా, ఇవాళ నేను ఏం షూట్ చేయలేదు, పొద్దున్నే పెట్టుకుంటా షూట్. సరేలే ఇంకా 2 ఉన్నాయి కదా అని 2 ఒకటి అప్లోడ్ చేశాను, ఇంకొకటి షెడ్యూల్ చేసి వచ్చాను. ఇప్పుడు అది ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.